హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 KTM డ్యూక్ 250 గ్రే కలర్ అనమాట. 2026లో కొత్తగా లాంచ్ చేసిన కలర్ అని చెప్పుకోవచ్చు. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. చాలా మంది అయితే గ్రే కలర్ మీద వీడియో అడిగారు కదా, ఫైనల్లీ ఈ రోజు అయితే చేస్తున్నాను. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవు, సేమ్ అదే డిజైన్లో మీకు వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 249cc లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ అయితే ఇచ్చారు, DOS ఇంజిన్ అయితే కాదు, SOS ఇంజిన్ అనమాట. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది. మీకు 31 PS పవర్, 25 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత రైడ్ చేసేప్పుడు మాట్లాడతాను. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు, అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. క్లచ్ అయితే ఈ వెహికల్ చాలా స్మూత్గా ఉంది. ప్లస్ మీకు ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చారు, క్విక్ షిఫ్టర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇట్లా థ్రాటిల్ ఇచ్చినప్పుడే గేర్స్ అయితే వేసుకోవచ్చు, గేర్స్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే ఉంది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 320mm హబ్లెస్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల మీకు కొద్దిగా వెయిట్ అనేది తగ్గుతుంది, అలాగే హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది, ఫ్రంట్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అలాగే మీకు సూపర్ మోటో ABS అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ABS అయితే ఆఫ్ చేసి ఈ వెహికల్లో డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్లో స్కిప్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ మీకు స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఉందో అది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనమాట. సో మీకు బెటర్ హై స్పీడ్ స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ అనమాట. సో ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ మనకి మంచి టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఫ్రంట్ మీకు 110/70 సెక్షన్ టైర్ అనమాట, కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ ఇచ్చారు, అది కూడా వైడ్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే KTM వాళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వకుండా ఫ్రంట్ సైడ్ మీకు 43mm WP ఎపెక్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 10 స్టెప్స్ అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. రెండు కూడా మీకు 150mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 176mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా అంత తొందరగా తగలదు, కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే 800mm అనేది ఇచ్చారు, అంటే 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఎవరైతే హైట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకైతే కొద్దిగా సీట్ హైట్ ఎక్కువ కావాలి కదా, అప్పుడు మీరు 820mm దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా హైట్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో సీట్ హైట్ కూడా నాకైతే పర్ఫెక్ట్గా అందిందనమాట. ఇంకా మీకు ఇందులో 15 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మీకు E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. వెయిట్ విషయానికి వస్తే 163 kgs ఉంది. నాకైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది అనమాట. సో మీకు అంత వెయిట్లెస్గా అయితే ఇది ఉండదు, కానీ రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వకుండా KTM వాళ్ళు మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సైడ్స్న మీకు DRLs కూడా ఉన్నాయి. బ్యాక్స్ అయినా LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా టైల్ లైట్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LED ఇచ్చారు. హజా లైట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 5 ఇంచెస్ ఫుల్ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇందులో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూపించింది. బ్లూటూత్ అయితే ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, కార్నరింగ్ ABS ఉంది, సూపర్ మోటో ABS ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ తెలుసుకోవచ్చు, ఓడాన్ ట్రిప్ మీటర్స్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ వెహికల్లో చాలా ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే మీకు స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు, లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు. చిన్న చిన్న షార్ట్ రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట పిలియన్ రైడర్తో. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు పట్టుకొని వెళ్ళడానికి. ఇంకా మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సారీ గార్డ్ కూడా ఈ వెహికల్ స్కిప్ అవ్వకుండా వస్తూ ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే మీరు 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే. కొత్తగా లాంచ్ చేసిన కలర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఈ కలర్ అయితే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకైతే ఈ గ్రే కలర్తో పాటు బ్లాక్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 km అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, దాని కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్. దాని తర్వాత రెడ్ కలర్లో హజా లైట్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత మీకు 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈ స్విచెస్ అయితే మీకు హెల్ప్ అవుతాయి అనమాట. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. చాలా వైడ్ ఉంది హ్యాండిల్ బార్ అయితే. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. 90 degreesలో కూర్చొని రైడ్ చేయడానికి అవకాశం లేదు, కానీ కొద్దిగా లీన్ అవ్వాలన్నమాట. సో మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది పెర్ఫార్మెన్స్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,65,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు ఓన్ చేసుకోవచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను ఒక 10 kilometers అయితే రైడ్ చేశాను. ఇప్పుడు ఇంకొకసారి రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి.
ఇట్లా యాక్సిలేటర్స్ అంటే సీట్ దగ్గర ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. హార్న్ ప్రెస్ చేస్తున్నా సరే ఇక్కడ కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది అదురుతున్నట్టుగా. అలాగే మీకు వైడ్ హ్యాండిల్ బార్ ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. కొద్దిగా వెయిట్ అయితే ఉంది, 163 kgs కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది మీకు. అలాగే ఇక్కడ E20 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. సో ఇప్పుడు రైడ్ చేద్దాం. బటరీ స్మూత్ ఇంజిన్ అనమాట. ఇంజిన్ అయితే స్మూత్గా ఉంది, పికప్ అయితే చాలా బాగుంది. ఇనిషియల్గా పికప్ అయితే సూపర్ అనమాట. క్విక్ షిఫ్టర్ కూడా చాలా స్మూత్గా పెర్ఫామ్ చేస్తుంది. సూపర్ సూపర్ బ్రో. ఓకే, మంచి టైర్స్ ఉన్నాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉంది, మంచి చాసిస్, మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి హై స్పీడ్ స్టెబిలిటీ అయితే సూపర్ ఉండిద్ది. సో రాక్ సాలిడ్ అనమాట, పాకెట్ రాకెట్ లాగా ఉంది. నేను డ్యూక్ 200 అయితే యూస్ చేస్తున్నాను, దాంతో కంపేర్ చేస్తే పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే కంఫర్ట్ బాగుంది, నాకైతే నచ్చింది. ఈ గ్రే కలర్ కూడా బాగుంది. ఇందులో మీకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. క్లచ్ కూడా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఇంకా గేర్లు వేసేటప్పుడు కానీ డౌన్ చేసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా బాగానే ఉంది. ఓకే, గేర్లో డౌన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, స్మూత్గానే డౌన్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు ట్రాన్స్మిషన్ పరంగా. బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. 320mm హబ్లెస్ డిస్క్ బ్రేక్ అయితే ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. ఓకే, ఇంకొకసారి స్పీడ్గా పోనిచ్చి బ్రేక్ చెక్ చేద్దాం. ఓకే, బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి. నేనేమీ హార్డ్ బ్రేకింగ్ అయితే చేయట్లేదు, గట్టిగా ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నాకైతే బ్రేక్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. బెస్ట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. బెస్ట్ సస్పెన్షన్ కూడా ఈ వెహికల్లో ఉంది. యాక్చువల్లీ మీకు 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కదా. సో ఓకే, 150mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా. బ్యాక్స్ అయినా మీరు 10 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని సస్పెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా క్రాస్ అవుతుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ వెహికల్లో కొంచెం పెద్దగా ఇచ్చారు కదా పిలియన్ సీటు. సో గ్రాబ్ రైడ్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, అంటే లాంగ్ బాగా వెళ్ళే వాళ్ళకి మాత్రం కొద్దిగా పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది కూర్చొని. జెల్ సీట్లు అని చెప్పేసి మీకు అమెజాన్లో అమ్ముతూ ఉంటారనమాట, కొద్దిగా మెత్తగా ఉంటాయి. అలాంటివి పర్చేస్ చేసి మీరు వేసుకుని వెళ్ళిపోవచ్చు లాంగ్ అయితే. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది. ఓకే, ఈ వెహికల్ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 250cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. ఎస్ఓఎస్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉంది, మంచి కన్సోల్. ఇప్పుడు టైం అయితే 3:45 అవుతుంది. ఈ టైంలో కూడా కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. మంచి రేడియల్ టైర్స్, మంచి చాసిస్, మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. సో కార్నరింగ్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్ ఇట్లాంటి ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి 2,65,000 రూపీస్కి హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజింగ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. డ్యూక్ 250 కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే
ప్రైస్ తక్కువలో మీకు కేటీఎం వెహికల్ కావాలి, మైలేజ్ కావాలి అనుకుంటే డ్యూక్ 160 తీసుకోండి. డ్యూక్ 200 స్కిప్ చేసేసి మీరు డ్యూక్ 250 తీసుకుంటే మీకు మంచి ఫీచర్స్ అయితే వస్తాయి. అందులో క్విక్ షిఫ్ట్ రావచ్చు, అలాగే మీకు మంచి స్వింగ్ ఆము, రేడియల్ టైర్స్, మంచి సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ఉంది డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే. సో అది ప్రైస్ 2,40,000 దాకా అయితే ఉంది. ఒక 25,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు మంచి ఫీచర్స్తో డ్యూక్ 250 అయితే వస్తుంది. కాబట్టి నేనైతే మీకు ఈ వెహికలే సజెస్ట్ చేస్తాను. ది బెస్ట్ ఫీచర్స్తో మీకు డ్యూక్ 250 అయితే వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.